Good morning, students. In the previous class, I taught you about projection of maps. Now I will teach you about population maps. For example, draw a sketch map of your school, drawing different classrooms. Find out the number of students in each class and put one small line for every 5 students of the class. This is your population of your school. Remember to write in the key box how many students each line represented. ఇక్కడ మనకు ఇక్కడ ఏం చెప్పినారు, మన క్లాస్లో ఉండేటువంటి పిల్లల్ని ఏం చేయమన్నాడు, 5 మెంబర్స్ లెక్కన 5 మెంబర్స్కి ఈచ్ లైన్గా తీసుకోమన్నాడు. అట్లా 6th క్లాస్కి ఒక 5 లైన్స్ తీసుకున్నాము. 5 ఇంటూ 5 అంటే 25 వచ్చేసి 6th క్లాస్. నెక్స్ట్ అలాగే ఒక 6 లైన్స్ తీసుకున్నాం. అంటే ఈచ్ లైన్ రిమెంబర్స్ 5 స్టూడెంట్స్. ఈచ్ లైన్ ఏం తెలియజేస్తుంది మనకు, 5 స్టూడెంట్స్ని. ఆ విధంగా 5 6 జార్ అంటే 5 6 జార్ ఎంత 30 వచ్చేసి 7th క్లాసు. అలాగే ఈ విధంగా 7th 8th నెక్స్ట్ 9th 10th ఇట్లా 6th to 10th క్లాస్కి టోటల్గా ఒక 190 చిల్డ్రన్ వచ్చినారంటే అప్పుడు మన స్కూల్ పాపులేషన్ ఎంత 190. మన స్కూల్ పాపులేషన్ అనేటువంటిది 190 కిందికి వస్తుంది. అదేవిధంగా పాపులేషన్ కెన్ ఆల్సో బి షోన్ ఆన్ ఎ మ్యాప్ త్రూ షేడింగ్. మనకు ఈ పాపులేషన్ అంతా కూడా మనము ఏ విధంగా చూపిస్తాము, త్రూ షేడింగ్లో మన పాపులేషన్ అనేటువంటి దాన్ని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ దీస్ ఆర్ కాల్డ్ పాపులేషన్ డెన్సిటీ మ్యాప్స్. ఇట్లా మనకు పాపులేషన్ అనేటువంటిది షేడింగ్లో చూపిస్తాము. అట్లా చూపించినటువంటి మ్యాప్స్ ఏమంటాము, పాపులేషన్ డెన్సిటీ మ్యాప్స్ అంటాము. ఫస్ట్ వి ఎస్టిమేట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ ప్లేస్. మనకు ఒక ప్లేస్లో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు నివసిస్తుంటే దాన్ని ముందు ఎస్టిమేట్ చేసుకుంటాం అన్నమాట. దెన్ వీ మెజర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్, టోటల్ ఏరియా ఆఫ్ ది ప్లేస్ అండ్ దెన్ డివైడ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ బై ది ఏరియా ఆఫ్ ది ప్లేస్. ఫస్ట్ మనము టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్, టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్, నెక్స్ట్ బై టోటల్ ఏరియా వేసుకుంటే మనకేమొస్తుంది, ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ బై టోటల్ ఏరియా వేసుకుంటే వచ్చేటువంటి దాన్ని ఏమంటామంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ని టోటల్ ఏరియాతో కానీ డివైడ్ చేస్తే మనకు ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే జనసాంద్రత, ఒక స్క్వేర్ కిలోమీటర్స్కి ఎంత జనసాంద్రత ఉండేది అనేటువంటిది అక్కడ ఉండేటువంటి పీపుల్ని అక్కడ ఉండేటువంటి ఏరియాతో డివైడ్ చేస్తే మనకు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ విలేజ్ ఈజ్ 10 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ 1000 పీపుల్ లివ్. ఇక్కడ 1000 పీపుల్ ఉన్నారు. ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్, 10 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ 1000 పీపుల్ ఉన్నారు. ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్లో, 10 స్క్వేర్ కిలోమీటర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ విలేజ్ ఈజ్ 10 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ 1000 పీపుల్ లివింగ్, ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ది విలేజ్ ఈజ్ 100 పర్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎంత 100 పర్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ 100 పర్ స్క్వేర్ కిలోమీటర్స్ కిందకి వస్తుంది అనమాట. బై యూజింగ్ ది సేమ్ మెథడ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఎంటైర్ స్టేట్స్. మనకు ఉండేటువంటి 29 స్టేట్స్లో ఎక్కుంటే ఆ 29 స్టేట్స్ నవ్వు 28 స్టేట్స్ కిందకి వస్తాయి. ఆ 28 స్టేట్స్ ఆ 29 స్టేట్స్ కిందకి తీసుకున్నప్పుడు అక్కడ మనకు వచ్చేసి ఆ ఎంటైర్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేటువంటిది మనకు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ బై టోటల్ ఏరియాతో డివైడ్ చేసినప్పుడు వచ్చినట్టు ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ని ప్రతి స్టేట్లోనూ లెక్కించడం జరుగుతుంది అన్నమాట. See the following table which gives the population density of different states of India. మన ఇండియాలో ఉండేటువంటి డిఫరెంట్ స్టేట్స్లో పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది ఏ విధంగా ఉందో ఫస్ట్ డిస్కస్ చేస్తాం. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి మనకు ఈ 28 స్టేట్స్లో 29 స్టేట్స్లో చూస్తాం. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది 308. మన స్క్వేర్ కిలోమీటర్కి మన ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది, 308. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో 17, అస్సాం 397, బీహార్ 1102,
300 జమ్మనే కదమ్మా నీకు 308, హర్యానా వచ్చేసి 573, హిమాచల్ ప్రదేశ్ 123, జమ్మూ అండ్ కాశ్మీర్ 56, నెక్స్ట్ జార్ఖండ్ 414 density of population per square kilometers, Karnataka 319, Kerala 859, Madhya Pradesh 236, next Maharashtra వచ్చేసి 365, next Manipur 122, Meghalaya 132, Mizoram 52, Nagaland 119, next Odisha 269, Punjab 550, Rajasthan 201, Sikkim 86, next Tamil Nadu 555, next Telangana 310, Tripura 350, Uttarakhand 189, Uttar Pradesh 828, West Bengal వచ్చేసి 1030. పాపులేషన్ డెన్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో 308. హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి బీహార్. మనకు హైయెస్ట్ పాపులేషన్ బీహార్ స్టేట్ లో 1102. లోయెస్ట్ పాపులేషన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో కేవలం 17 స్క్వేర్ కిలోమీటర్ ఎంత ఉంటారు? ఇక్కడ 17 ఉంటారు. మనకు హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వచ్చేసి బీహార్ స్టేట్. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది 308 ఉంది. నెక్స్ట్ మనకు పక్కనే ఉండేటువంటి మనతో కలిసి ఉండి ఇప్పుడు విడిపోయినటువంటి తెలంగాణలో వచ్చి 310 అనేటువంటిది ఉంది. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ బీహార్ తర్వాత వచ్చేసి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఎంత 1030 అనేటువంటిది ఉంది. తెలంగాణలో వచ్చేసి 310 ఉందన్నమాట. ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చి 308, హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ బీహార్ 1102, నెక్స్ట్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్లో కేవలం 17 ఉంది. నెక్స్ట్ ఈ బీహార్ తర్వాత సెకండ్ ప్లేస్ లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వెస్ట్ బెంగాల్ 1030. నెక్స్ట్ మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఈ తెలంగాణలో వచ్చి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేటువంటిది 310 ఉందన్నమాట. In the map below, color the states according to the density of population as given in index. ఇక్కడ మనకు ఇండెక్స్ లో ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేటువంటిది ఇచ్చినారన్నమాట. ఫస్ట్ ఇక్కడ 0 నుంచి 250 అంటే 0 నుంచి 250 వరకు ఉండేటువంటి పాపులేషన్ ని అంటే ఇక్కడ 0 నుంచి 250 ఉండేటువంటి స్టేట్స్ తీసుకున్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కానీ, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, ఇవన్నీ కూడా ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ లో ఎక్కడ ఏ కలర్ లో వస్తాయి? ఎల్లో కలర్ లో వస్తుంది. అంటే ఇక్కడ 0 to 250 వచ్చేసి ఏ కలర్? ఎల్లో కలర్ లో చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 250 నుంచి 500 ఉండేటువంటి ఈ పాపులేషన్ డెన్సిటీని మనం ఏ కలర్ లో చూపిస్తామంటే బ్లూ కలర్ లో, డార్క్ బ్లూ కలర్ లో చూపిస్తాం. 250 నుంచి 251 టు నెక్స్ట్ 500 ఉండేటువంటిది బ్లూ. నెక్స్ట్ వచ్చేసి అలాగే 1000 నుంచి నెక్స్ట్ వచ్చేసి 1000 అండ్ అబోవ్ కలర్ వచ్చి బ్రౌన్. ఇక్కడ 1000 నుంచి అంతకన్నా ఎక్కువ ఉండేటువంటి వాటిని ఏం చేస్తాము? బ్రౌన్ కలర్ లో చూపిస్తాము. నెక్స్ట్ 501 నుంచి నెక్స్ట్ 750 దాన్ని వచ్చేసి గ్రీన్. ఈ గ్రీన్ కలర్ లో మనము ఈ గ్రీన్ కలర్ షేడ్ లో మనం ఫస్ట్ లో చెప్పుకున్నాము డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేటువంటి దాన్ని మనము షేడ్స్ లో, కలర్ షేడ్స్ లో చూపిస్తామన్నాము. అదే 0 నుంచి 250 వరకు ఉండేటువంటి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉండే స్టేట్స్ అన్నిటిని కూడా ఎల్లో కలర్ లో చూపిస్తాము. 250 నుంచి 500 ఉండేటువంటి స్టేట్స్ అన్ని కూడా బ్లూ కలర్ లో చూపిస్తాము. 501 నుంచి 750 ఉండే స్టేట్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లోను. నెక్స్ట్ 701 నుంచి 1000 వరకు ఉండేవన్నీ కూడా రెడ్ కలర్ లో చూపించడము జరుగుతుంది అనమాట. 701 నుంచి నెక్స్ట్ 1000 వరకు ఉండేటువంటి స్టేట్స్ అన్ని కూడా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ రెడ్ కలర్ లో చూపిస్తాము. నెక్స్ట్ 1000 అంతకన్నా ఎక్కువ ఉండేవన్నీ కూడా మనం ఏ కలర్ లో చూపించడం జరుగుతుంది? ఈ బ్రౌన్ కలర్ షేడ్ లో ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది అన్నమాట. Conventional symbols on maps.
While map makers usually use their own symbols, some symbols are used conventionally by most of map makers. ఈ కన్వెన్షనల్ సింబల్స్ అనేటువంటి వాటిని ఈ మ్యాప్ మేకర్స్ వాళ్ళ ఓన్ అంటే వాళ్ళు తయారు చేసుకునేటువంటి ఒక్కొక్క మ్యాప్ మేకరు ఏం చేస్తాడు వాళ్ళ ఓన్ సింబల్స్ తో తయారు చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇన్ ఇండియా we usually follow the conventional used by the Survey of India. ఈ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏం చేసిందంటే ఈ కన్వెన్షనల్ సింబల్స్ అన్నిటినీ కూడా ఇక్కడ మన ఇండియాలో ఏం చేసింది సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకు ఇవ్వడం జరిగింది అనమాట. See for example the conventional symbols given below the topo sheets of Survey of India. ఈ topo sheetల ద్వారా మనకు ఈ కన్వెన్షనల్ సింబల్స్ అనేటువంటిది సర్వే ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ కొన్ని సింబల్స్ ని చూస్తాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి టౌన్స్ అండ్ విలేజెస్. టౌన్స్ ఆర్ విలేజెస్ ఇన్హాబిటెడ్ డెజర్టెడ్ ఫోర్ట్. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉండేటువంటి దాన్ని విలేజెస్ నెక్స్ట్ టౌన్స్ గా చూపిస్తారు. నెక్స్ట్ విలేజెస్ నెక్స్ట్ ఫోర్ట్ కోట కిందకి చూపిస్తారు. నెక్స్ట్ హట్స్ పర్మనెంట్ టెంపరరీ టవర్స్ అక్విటెన్సెస్. నెక్స్ట్ టెంపుల్ ఇక్కడ వచ్చేసి టెంపుల్స్ నెక్స్ట్ చర్చ్ మాస్క్ దర్గా నెక్స్ట్ వచ్చేసి టోమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ లైట్ హౌస్ లైట్ షిప్స్ నెక్స్ట్ లైట్ అండ్ ఈ విధంగా వస్తుంటాయి. నెక్స్ట్ మెయిన్ వైన్ నెక్స్ట్ గ్రాస్ షర్బ్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ పామ్స్ అంటే తాటి చెట్లు అట్లా వస్తాయి. నెక్స్ట్ అదర్ ప్లాంటేషన్ ఈ విధంగా బ్యాంబూ అదర్ ట్రీస్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ బౌండరీస్ ఇంటర్నేషనల్ బౌండరీస్ లేదా స్టేట్ బౌండరీస్ లేదా డిస్ట్రిక్ట్ బౌండరీస్ ఈ విధంగా ఈ బౌండరీస్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది అనమాట. బౌండరీ పిల్లర్స్ నెక్స్ట్ వచ్చేసి హైట్స్ ట్రయాంగులర్డ్ లేదా స్టేషన్ పాయింట్ అప్రాక్సిమేట్లీగా ఉండేటువంటివి. నెక్స్ట్ వచ్చేసి బెంచ్ మార్క్ ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ టెరిటరీ ఛానల్ చూపిస్తారు. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ పిఓ అంటే ఏమని పోస్ట్ ఆఫీస్, టీఓ అంటే టెలిగ్రాఫ్ ఆఫీసు, నెక్స్ట్ కంబైన్డ్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఈ విధంగా చూపించడం జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ బంగ్లోస్ నెక్స్ట్ డార్క్ ఆర్ ట్రావెల్స్ నెక్స్ట్ ఇన్స్పెక్షన్ రెస్ట్ హౌసెస్ ఇవన్నీ కూడా చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కొన్ని మనకు ఇక్కడ ఉండేటువంటి సింబల్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. టౌన్స్ ఆర్ విలేజెస్ నెక్స్ట్ వచ్చేసి డెజర్టెడ్ ఫోర్ట్ ఈ విధంగా డెజర్టెడ్ ఫోర్ట్. నెక్స్ట్ వచ్చేసి రోడ్స్ కిందకి వచ్చినప్పుడు మెటలైజ్డ్ నెక్స్ట్ అకార్డింగ్ టు ఇంపార్టెన్స్ డిస్టెన్స్ స్టోన్. ఇప్పుడు మెటలైజ్డ్ స్టోన్ అనేటువంటిది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కచ్చా రోడ్స్ అనేటువంటివి ఈ విధంగా వస్తాయి అన్నమాట. కచ్చా రోడ్స్ అనేటువంటివి లేదంటే అన్మెటలైజ్డ్ రోడ్స్ ఇవి అన్మెటలైజ్డ్ రోడ్స్ ఇవి మెటలైజ్డ్ రోడ్స్. ఈ మెటలైజ్డ్ రోడ్స్ అనేటువంటివి కటింగ్ లేకుండా వస్తుంది. అదే అన్మెటలైజ్డ్ రోడ్స్ అయితే కటింగ్స్ లో వస్తుంది అనమాట. కార్ట్ ట్రాక్ ఈ కార్ట్ ట్రాక్ అనేటువంటిది కూడా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్యాక్ ట్రాక్ అండ్ ఫుట్పాత్ విత్ బ్రిడ్జ్ అంటే ఫుట్పాత్ మనం నడుచుకుంటూ వెళ్ళేది. నెక్స్ట్ వచ్చి బ్రిడ్జెస్ విత్ పైస్ వితౌట్ కాజ్వే. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ స్ట్రీమ్స్ విత్ ట్రాక్స్ ఇన్ బెడ్ యూనిఫైడ్ కెనాల్స్ నెక్స్ట్ డ్యామ్స్. నెక్స్ట్ వచ్చేసి రివర్స్. ఈ రివర్స్ అన్ని కూడా మనము ఎట్లా చూపిస్తాము ఇట్లా రివర్స్ చూపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా రివర్స్ అనేటువంటివి 3 స్టెప్స్ ఉంటాయి. అవి స్టీప్స్ వచ్చేసి 3 to 6 మీటర్స్ ఓవర్ 6 మీటర్స్ ఉండేటువంటివి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ డ్రై విత్ వాటర్ కెనాల్స్ విత్ ఐలాండ్ అండ్ రాక్స్ టైడల్ రివర్స్ అంటే ఏమని ఈ అలలు వస్తాయి కదా అలలు రావడం వల్ల కూడా ఇక్కడ రివర్స్ అనేటువంటి ఫార్వర్డ్. నెక్స్ట్ సబ్మెర్జ్డ్ రాక్స్ అంటే నీళ్ళల్లో మునిగిపోయినటువంటి రాక్స్ ఇవన్నీ కూడా స్వాంప్ నెక్స్ట్ రీడ్స్ ఇవన్నీ కూడా చూపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి వెల్స్ ఈ బావులు అనేటువంటివి ఈ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట. ఈ ట్యూబ్ వెల్స్ కానీ నెక్స్ట్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా మనకు ఈ టోపో షీట్ లో ఉండేటువంటి కన్వెన్షనల్ మ్యాప్స్ ద్వారా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రోడ్స్ మెటలైజ్డ్ ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇంకోసారి ఐడెంటిఫై చేసుకోండి. రిప్రజెంటేషన్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ఆన్ మ్యాప్స్. Relief features means the high and low places
ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మన ఈ రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏమని, మౌంటైన్స్ కానీ లేదంటే వ్యాలీస్ కానీ లేదంటే రివర్స్, వీటన్నిటిని కూడా మనము రిలీఫ్ ఫీచర్స్ కిందకి చెప్తామన్నమాట. ద మెయిన్ రిలీఫ్ ఫీచర్స్ ఆర్ హిల్స్, వ్యాలీస్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, రివర్ బేసిన్స్, రాకీ అండ్ శాండీ ప్లేసెస్. ఈ మెయిన్ ఈ రిలీఫ్ ఫీచర్స్ కిందకి మనము పెట్టి చెప్పుకోవచ్చు. రిప్రజెంటేషన్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ఆన్ మ్యాప్స్ కిందకి పెట్టి చెప్పుకోవచ్చు. అంటే రిలీఫ్ ఫీచర్స్ మీన్స్ ద హై అండ్ లో ప్లేసెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ద మెయిన్ రిలీఫ్ ఫీచర్స్ ఏమేమంటే మనకు మన ఎర్త్ మీద కనిపించేటువంటి మెయిన్ రిలీఫ్ ఫీచర్స్. The main relief features are hills, valleys, plateaus, plains, river basins, rocky and sandy places. ఇవన్నీ కూడా మనకు ఈ రిలీఫ్ ఫీచర్స్ కిందకి చెప్పుకుంటాం అన్నమాట. We therefore use a special symbols for this called contour or contour lines. వీటన్నిటిని చూపించడం కోసం మనము స్పెషల్ ఫీచర్స్ గా మనం ఏం చేస్తాము, ఈ కాంటూర్ లైన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. You read about the in 7th class contour lines are on map joining places of same heights measured from the sea level. మనము అసలు కాంటూర్ లైన్స్ అంటే ఏమి, జాయినింగ్ ప్లేసెస్ ఆఫ్ సేమ్ హైట్, ఒకే హైట్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ విధంగా కొన్ని మౌంటైన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ అన్ని మౌంటైన్స్ డిఫరెంట్ హైట్స్ లో ఉన్నాయి. అట్లా కాకుండా 100 మీటర్స్ తీసుకొని ఇప్పుడు ఒక లైన్ పెట్టుకొని ఇట్లా వచ్చిందంటే ఈ హైట్స్ ఇట్లా సేమ్ హైట్స్ ఉండేటువంటి ప్లేసెస్ ని కలుపుతూ ఒక లైన్ గీచినామంటే అట్లా గీచినటువంటి ఈ లైన్ ఏమంటాము, కాంటూర్ లైన్ అని చెప్తామన్నమాట. ఇట్లా సేమ్ హైట్ ఉండేటువంటి ప్లేసెస్ ని కలుపుతూ గీసేటువంటి లైన్స్ ఏమంటాము, కాంటూర్ లైన్స్ అని పిలుస్తామన్నమాట. అది కూడా ఎక్కడ, సీ లెవెల్ నుంచి ఎప్పుడు కూడా మనము మెజర్ చేస్తామన్నమాట. In other words, all places on a contour line will have the same heights from the sea level. Contour lines are also called isolines. ఈ contour lines నే మనము ఇంకో పేరుతో ఏం పిలుస్తాము, isolines అని. కాంటూర్ లైన్స్ నే మనం ఏమని పిలుస్తాము, ఐసోలైన్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట. లైన్స్ జాయినింగ్ ప్లేసెస్ విత్ సేమ్ కామన్ ఫీచర్స్. ఈ ఐసోలైన్స్ కానీ లేదా కాంటూర్ లైన్స్ కానీ ఏముంటాయి, రెండింటికి కూడా ఫీచర్స్ అనేటువంటివి సేమ్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. కాంటూర్ లైన్స్ ఆర్ యూజువల్లీ డ్రాన్ ఎట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఆఫ్ హైట్స్ సచ్ యాజ్ 20 మీటర్స్. ఈ కాంటూర్ లైన్స్ ని మనము సచ్ ఇంటర్వెల్స్ లో, అంటే కొంచెము తేడా ఎంత పెట్టుకుంటామంటే సేమ్ ఇంటర్వెల్స్ అన్నమాట. ఎంత ఇంటర్వెల్ పెట్టుకుంటాము, 20 మీటర్స్ కానీ, నెక్స్ట్ 20 మీటర్స్ లేదంటే 50 మీటర్స్, 50 మీటర్స్ కానీ లేదంటే 100 మీటర్స్ కానీ మనము ఒక ఇంటర్వెల్స్ అనేటువంటిది ఒకే ఇంటర్వెల్ పెట్టుకుంటాం అన్నమాట. 20 మీటర్స్ అన్నా పెట్టుకుంటాము, లేదంటే 50 మీటర్స్ కానీ 100 మీటర్స్ కానీ ఒకే ఇంటర్వెల్స్ అనేటివి, సేమ్ ఇంటర్వెల్స్ అనేటువంటివి పెట్టుకుంటాం అన్నమాట. యూనిఫామ్ కాంటూర్ లైన్స్, కాంటూర్ ఇంటర్వెల్స్ ఈజ్ మెయింటైన్డ్ ఆన్ ఏ గివెన్ మ్యాప్. ఒక మ్యాప్ తయారు చేసినామంటే అక్కడ మనము ఈ ఇంటర్వెల్స్ అండ్ కాంటూర్ ఇంటర్వెల్స్ అనేటువంటివి ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ కాంటూర్ లైన్స్ అనేటువంటివి ఏ విధంగా అంటే వాటి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, వాటి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉంటే ఆ కాంటూర్ లైన్స్ అనేటువంటివి ఏ విధంగా వస్తుందో చూస్తాం. Contour lines give an identification in the slope of the land as well as the elevation above the sea level. ఇక్కడ మనకు ఈ కాంటూర్ లైన్స్ యొక్క ఎలివేషన్ అనేటువంటిది సీ లెవెల్ నుంచి మనము కనుక్కుంటాం అన్నమాట. వేర్ కాంటూర్ లైన్స్ ఆర్ ఫార్ ఏ పార్ట్, కాంటూర్ లైన్స్ మధ్య దూరం అనేటువంటిది ఇట్లా కాంటూర్ లైన్స్ మధ్య ఒక కాంటూర్ లైన్ నుంచి ఇంకో కాంటూర్ లైన్ కి దూరం అనేటువంటిది ఎక్కువగా ఉంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ జెంటిల్ స్లోప్. వాటికి స్లోప్ అనేటువంటిది ఎట్లా వస్తుంది, ఎక్కువగా వస్తుంది. ఈ కాంటూర్ లైన్స్ మధ్య దూరం ఎక్కువగా ఉంటే వాల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదే కాంటూర్ లైన్స్ రిప్రజెంట్ ఏ స్టీప్ స్లోప్ అండ్ యూనిఫామ్లీ స్పేస్డ్ లైన్స్ రిప్రజెంట్ యూనిఫామ్ స్లోప్. ఇక్కడ ఈ కాంటూర్ లైన్స్ మధ్యగాన ఆ డిస్టెన్స్ అనేటువంటిది తక్కువగా ఉంటే కాంటూర్ లైన్స్ అనేటువంటివి ఎట్లా వస్తాయి, యూనిఫామ్ స్లోప్ అంటే కరెక్ట్ గా వస్తాయి అన్నమాట.
ఇక్కడ చూడండి దూరం తక్కువగా వస్తుంది. అదే ఈ కాంటూర్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే వాటి మధ్య స్లోప్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాంటూర్ లైన్స్ మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉంటే స్లోప్ అనేటువంటిది మామూలు సాధారణంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఏ కాంటూర్ లైన్స్ హిల్లీ ఏరియాస్ లో ఎట్లా ఉంటాయి, హిల్స్ దగ్గర ఎట్లా ఉంటుంది? ఈ కాంటూర్ లైన్స్ అనేటువంటివి హిల్ విత్ ఏ నారో టాప్ బట్ యూనిఫామ్ స్లోప్ హ్యాస్ కాంటూర్ లైన్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఇక్కడ కాంటూర్ లైన్స్ అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఉంటాయి. అదే ప్లాట్యూస్ లో అయితే ఏ ప్లాట్యూ ఈజ్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ఫ్లాట్ ల్యాండ్ లైక్ ఏ టేబుల్ టాప్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ది సరౌండింగ్ ఏరియా. ఈ సరౌండింగ్ ఏరియా కన్నా కూడా ఈ టాప్ ల్యాండ్ ఈ ప్లాట్యూలో ఈ కాంటూర్ లైన్స్ అనేటువంటివి టాప్ ల్యాండ్ టేబుల్లో మాత్రం ఉంటాయి అన్నమాట. A plateau is shown on a map as an area with few contour lines that are placed close together on all sides. ఈ plateaus లో ఈ కాంటూర్ లైన్స్ అనేటువంటివి ఏ విధంగా వస్తాయి? క్లోజ్డ్ లైన్స్ అంటే ఇక్కడ దగ్గరగా ఎట్లా వచ్చినాయి? ఈ కాంటూర్ లైన్స్ అనేటువంటివి చూడండి ఈ దగ్గరగా ఈ క్లోజ్డ్ గా రావడము జరుగుతుంది అన్నమాట. ఈ కాంటూర్ లైన్స్ అనేటువంటివి ప్లాట్యూ ఏరియాస్ లో ఈ కాంటూర్ లైన్స్ అనేటువంటివి ప్లేస్డ్ క్లోజ్ టుగెదర్ ఆన్ ఆల్ సైడ్స్ లో దగ్గరగా వస్తాయి. వైల్ there are none or few in the center showing a flat land. ఇక్కడ ఫ్లాట్ ల్యాండ్ అనేటువంటిది సెంటర్ లో చూపిస్తాం అన్నమాట. ద వాల్యూ ఆఫ్ కాంటూర్ ఇంక్రీజెస్ టువర్డ్స్ ది టాప్ సర్ఫేస్. ఈ కాంటూర్ లైన్స్ అనేటువంటివి ఎక్కడ చూపిస్తాము? టాప్ సర్ఫేస్ లో చూపించడము జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అట్లాస్. An atlas is a collection of maps. Atlas is a collection of maps usually arranged according to different themes. Atlas is a collection of maps. An atlas is a collection of maps usually arranged according to different themes. ఈ అట్లాస్ అనేటువంటిది రకరకాల మ్యాప్స్, కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్. ఈ ఏవి అరేంజ్డ్ అకార్డింగ్ టు డిఫరెంట్ థీమ్స్ కిందకి మనము ఈ అట్లాస్ అనేటువంటి దాన్ని తయారు చేయడము జరుగుతుంది అన్నమాట. అట్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్. ఈ అట్లాస్ లో మనము చాలా రకాలైనటువంటి మ్యాప్స్ ని ఆ థీమ్స్ ఆధారంగా డిఫరెంట్ థీమ్స్ ఆధారంగా మనము అరేంజ్ చేయడము జరుగుతుంది అన్నమాట. Open the school atlas and look at the list of all maps shown in it. You can find out much useful information about different places and use it to imagine the life of people living there. Can you imagine the life of people living in Arunachal Pradesh based on the information on the same themes from the atlas? ఇప్పుడు మనము ఈ అట్లాస్ తీసుకుని ఈ అట్లాస్ లో మనము డిఫరెంట్ థీమ్స్, ఈ అట్లాస్ లో ఏమేమి ఉంటాయి? పొలిటికల్ మ్యాప్స్ ఉంటాయి, రిలీఫ్ మ్యాప్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మ్యాప్స్ ఉంటాయి, రిలీఫ్ మ్యాప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ మ్యాప్స్ తీసుకున్నప్పుడు ఈ అట్లాస్ లో రకరకాలైనటువంటి మ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు రకరకాలైనటువంటి మ్యాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏపీ మ్యాప్ తీసుకుంటాము, నెక్స్ట్ ఇక్కడ ఇండియా మ్యాప్ తీసుకుంటాము, నెక్స్ట్ ఇండియా మ్యాప్ తర్వాత వరల్డ్ మ్యాప్ తీసుకుంటాము. ఈ వరల్డ్ మ్యాప్స్ లో కూడా మనకు ఇంకా ఏముంది? మనం ఫస్ట్ ఇండియా మ్యాప్ తీసుకున్నప్పుడు మన ఇండియా మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ రైట్ సైడ్ లో ఫస్ట్ పైన ఉంది అనమాట. ఇక్కడ ఉండేటువంటి అరుణాచల్ ప్రదేశ్ లో మనము లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఏమని? ఈ అరుణాచల్ ప్రదేశ్ లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేటువంటిది చాలా తక్కువ ఉంది అని. అంటే ఏమని అక్కడ ఇక్కడ వచ్చేసి కొండ ప్రాంతం ఎక్కువ, హిల్లీ ఏరియా. అంతేకాకుండా అక్కడ ప్రజలు నివసించడానికి చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. రోడ్స్ కానీ లేదంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. రోడ్స్ కానీ బిల్డింగ్స్ కట్టుకోవడం ఇవన్నీ కూడా. అందువల్ల అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా తక్కువగా ఉంటుంది. మనకు ఈ అట్లాస్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది? ఇక్కడ రకరకాలైనటువంటి మ్యాప్స్ ఉన్నాయి అని చెప్పని తెలియజేస్తుంది అనమాట. ఏమేమి? ఇక్కడ పొలిటికల్ మ్యాప్స్ ఉంటాయి, నెక్స్ట్ కాంటినెంట్స్, ఇవి ఫిజికల్ మ్యాప్స్ ఉంటాయి, రిలీఫ్ మ్యాప్స్ ఇవన్నీ కూడా ఉండడము జరుగుతుంది అనమాట. బౌండరీస్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి ఒక 2 minutes. ఈ మన ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ఏముంది? ఈస్ట్ వైపు బే ఆఫ్ బెంగాల్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తెలంగాణ, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా వస్తాయి. వెస్ట్ కోర్ట్స్ లో కర్ణాటక వస్తుంది, నెక్స్ట్ సౌత్ కోర్ట్స్ లో తమిళనాడు అనేటువంటిది వస్తుంది, నార్త్ కోర్ట్స్ లో తెలంగాణ అనేటువంటిది రావడం. రిలీఫ్ అండ్
ఈ రిలీఫ్ ఫ్యూచర్స్ అండ్ డ్రైనేజ్ అంటే వాటర్ అనేటువంటిది రివర్స్ అనేటువంటివి ఏ డ్రైనేజ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రివర్స్ యొక్క డ్రైనేజ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది. ఫస్ట్ ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ లో ఉండేటువంటి 0 నుంచి 100 మీటర్స్ లో ఈ 150 అంటే దగ్గర దగ్గర 100 నుంచి 150 మీటర్లలో ఈ వాటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ రివర్స్ అనేటువంటిది ఎక్కువగా ఫ్లో అవడం జరుగుతుంది. నెక్స్ట్ 150 నుంచి 300 మీటర్స్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ అంటే ఇక్కడ ఈ ప్లేసెస్ తో పోల్చుకుంటే కొంచెం వాటర్ ఫెసిలిటీ అంటే అక్కడ నదీ వ్యవస్థ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 300 నుంచి 600 మీటర్స్ లో ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా లైట్ కలర్ లోకి ఎల్లో కలర్ లో చూపించినారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేటువంటిది ఈ 2 ప్లేసెస్ తో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 600 నుంచి 1200 మీటర్స్ అంటే ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది. ఈ దగ్గర ఈ బ్రౌన్ కలర్ అంతా కూడా వాటర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా నాకు నెక్స్ట్ అబౌవ్ 120 మీటర్స్ కిందకి వచ్చినప్పుడు రెడ్ కలర్ లో చూపించినారు. ఇక్కడంతా కూడా ఇక్కడ అసలు వాటర్ అనేటువంటిది అసలు ఉండనే ఉండదు. అక్కడ వాటర్ ఇంకడము అట్లాంటివంతా ఏముండదు. ఇక్కడంతా మనకు గ్రీన్ కలర్ తో పోల్చుకున్నప్పుడు నెక్స్ట్ అట్లా తగ్గుతూ వచ్చి వాటర్ అనేటువంటిది ఎట్లా అయిపోతుంది మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా నదీ వ్యవస్థ అనేటువంటిది ఈ ప్లేస్కి వచ్చేసరికి రెడ్ కలర్ లో తక్కువగా చూపించడము జరుగుతుంది అనమాట. మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ లో మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్ సాంవత్సరిక సగటు వర్షపాతం అనేటువంటిది చూస్తాము. ఇక్కడ 3 కలర్స్ లో ఈ రెయిన్ఫాల్ ని కూడా చూపించినారు. ఫస్ట్ డార్క్ బ్లూ, నెక్స్ట్ డార్క్ బ్లూ కన్నా కొంచెం తక్కువ బ్లూ కలర్ లో, నెక్స్ట్ లైట్ బ్లూ. ఇక్కడ డార్క్ కలర్ డార్క్ బ్లూ ఉండేటువంటిది హై రెయిన్ఫాల్. ఈ హై రెయిన్ఫాల్ అనేటువంటిది ఎన్ని సెంటీమీటర్స్ అంటే 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ ఉంటే దాన్ని డార్క్ బ్లూ కలర్ లో చూపించినారు. ఆ డార్క్ బ్లూ కలర్ లో చూపించినటువంటిది ఆ హై రెయిన్ఫాల్ అనేటువంటిది 100 సెంటీమీటర్స్. నెక్స్ట్ మోడరేట్ రెయిన్ఫాల్ అనేటువంటిది ఇక్కడ వచ్చి 70 to 100 సెంటీమీటర్స్. ఇక్కడ మోడరేట్ రెయిన్ఫాల్ అనేటువంటిది మీడియం బ్లూ కలర్ లో చూపించినారు. ఆ మీడియం బ్లూ కలర్ లో ఉండేటువంటిది మోడరేట్ రెయిన్ఫాల్. ఈ మోడరేట్ రెయిన్ఫాల్ అనేటువంటిది 70 నుంచి 100 సెంటీమీటర్స్ లో వస్తుంది. నెక్స్ట్ లో రెయిన్ఫాల్. ఈ లో రెయిన్ఫాల్ అనేటువంటిది లైట్ బ్లూ కలర్ లో చూపించినారు. అది వచ్చేసి ఎన్ని సెంటీమీటర్స్ కిందకి వస్తుందంటే ఈ బిలో 70 సెంటీమీటర్స్. ఈ హై రెయిన్ఫాల్ అనేటువంటిది 100 సెంటీమీటర్స్. నెక్స్ట్ మోడరేట్ రెయిన్ఫాల్ అనేటువంటిది 70 నుంచి 100 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే లో రెయిన్ఫాల్ అనేటువంటిది బిలో 70 సెంటీమీటర్స్ ఉంటుంది. మనకు ఈ హై రెయిన్ఫాల్ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ లో చూపించడం జరిగింది. ఇక్కడ శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెము ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ లో చూపించడం జరిగింది. నెక్స్ట్ మోడరేట్ రెయిన్ఫాల్ అంతా ఇక్కడంతా కూడా కోస్తాలో కొన్ని డిస్ట్రిక్ట్స్, నెక్స్ట్ రాయలసీమలో కొన్ని డిస్ట్రిక్ట్స్ ని ఈ మోడరేట్ రెయిన్ఫాల్ కింద చూపించడం జరిగింది. అదే లో రెయిన్ఫాల్ కిందకి అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఎక్కువగా అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో లో రెయిన్ఫాల్ కిందకి చూపించడం జరిగింది అనమాట. సాయిల్స్. ఈ మన ఏపీ స్టేట్ లో 4 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. అవి మేజర్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఏవేవి వస్తాయంటే రెడ్ సాయిల్స్. ఫస్ట్ రెడ్ సాయిల్స్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ సాయిల్స్, నెక్స్ట్ శాండీ సాయిల్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ శాండీ సాయిల్స్. ఫస్ట్ రెడ్ సాయిల్స్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ సాయిల్స్, నెక్స్ట్ శాండీ సాయిల్స్, నెక్స్ట్ వచ్చేసి రాకీ సాయిల్స్. రాకీ ఆర్ హిల్లీ సాయిల్స్. ఈ ఫస్ట్ రెడ్ సాయిల్స్. ఈ రెడ్ సాయిల్స్ అనేటువంటివి మనకు ఏపీ స్టేట్ లో ఎక్కడున్నాయి? శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరి కొంచెము, నెక్స్ట్ ఇక్కడ నెల్లూరు, ప్రకాశము, నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్, నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఇక్కడంతా కూడా ఈ రెడ్ సాయిల్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ బ్లాక్ సాయిల్స్. ఈ బ్లాక్ సాయిల్స్
అనేటువంటివి ఇక్కడ మనకు ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా, గుంటూరు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అనంతపురం, కర్నూలు, నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో కొంచెము, నెక్స్ట్ వచ్చేసి ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఇక్కడంతా కూడా ఈ బ్లాక్ సాయిల్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్లాక్ సాయిల్స్ అనేటువంటివి ఎక్కువగా కాటన్ పండించడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ శాండీ సాయిల్స్. ఈ శాండీ సాయిల్స్ శ్రీకాకుళం, విజయనగరం, నెక్స్ట్ వచ్చేసి కృష్ణా, గుంటూరు, నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎక్కువగా సీ కోస్ట్ ఏరియాస్లో ఈ శాండీ సాయిల్స్ అనేటువంటివి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాకీ సాయిల్స్ ఆర్ హిల్లీ సాయిల్స్ అనేటువంటివి మనకు ఎక్కువగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఎక్కువగా ఇవి శాండీ ఆర్ రాకీ ఆర్ హిల్లీ సాయిల్స్ అనేటువంటివి ఎక్కువగా మనకు ఎక్కడున్నాయంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఈ రాకీ ఆర్ హిల్లీ సాయిల్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. టుడేస్ హోంవర్క్, మేక్ ఏ పాపులేషన్ మ్యాప్. మీరు ఈరోజు ఈ పాపులేషన్ చెప్పినాను కదా, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఆ టేబుల్ వేయండి. నెక్స్ట్ రైట్ ది టేబుల్ ఆఫ్ డెన్సిటీ పాపులేషన్ ఇన్ ద ఇయర్ 2011. ఈ 2011లో ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ దీన్ని కూడా మీరు కనుక్కొని రాయండి.